श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम्। ॐ महादेवमीश्वरी जगदाम्बिका पराभट्टारिकी महाकाली क्लींकारस्वरूपिणी नमो नमः। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामवार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते। సకలము సర్వతం పరమేశ్వరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణలు జరుగుతూ మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభసూచకంలోకి రావడం, వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం, ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా, గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా, శుక్రుడు సకల విద్యలు ప్రసాదిస్తున్నాడా, ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా, ఆర్థిక సమస్య ఈ 19వ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా, లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదండి, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం, ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము, మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా, ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి, ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు, ఈ గ్రహ సంచాలనం వల్ల జరిగేటువంటి మార్పులు, వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈ రాశి సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి, మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలలు ధరించాలి, ఏ విధమైన దేవతార్చన గావించాలి, ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి, ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు, గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు, అదేవిధంగా ఇబ్బందులు, ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి గురుడు శుక్రుడు మిథున లగ్నయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బంది కలుగుతోంది. అది కూడా ఆరోగ్యపరంలో చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నా సరే ఇంకా పెట్టవలసిందే తప్ప మీ సమస్య పరిష్కారం లభించదు. శుక్రుడు నీచ యుక్తంలోని శనీశ్వరుడు చూస్తున్నాడు, అందులోనూ రాహు మూల త్రికోణ యుక్తంలో శనితో కలిసి మిమ్మల్ని చూస్తున్నాడు. దీనివల్ల వృశ్చిక రాశి వారు మానసిక శారీరక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఆగస్టు 22వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే
సెప్టెంబర్ 3వ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది. చికాకు, విసుగు, ఎనలేని కోపం, ఈ మూడు కూడా ఈ నెలలో మీకు ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రతి చిన్నదానికి కూడా కోపానికి లోనవుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం అధిక కోపం, తన కోపమే తన శత్రువు అనేటువంటి నానుని గుర్తుపెట్టుకోండి. మీ కోపం వల్ల క్యాడర్ నుంచి మీరు బయటకు వచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి అవకాశం, అనుకున్నటువంటి రంగంలో నిలబడుతూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి ప్రాణానికి అన్నీ కూడా చక్కగా నిలబడుతూ ఉంటుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి శుక్రుడు శుభయోచనలో మిథునంలో చూస్తూ ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి ఆర్థిక కలిసి వస్తుంది. వచ్చిన ధనం నిలబడేటువంటి అవకాశం లేదు. కలిసి రావడం అయితే వస్తుంది, వచ్చిన ధనం నీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రమే జాగ్రత్త పడండి. మరొకసారి గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గడ్డము, గొంతు, అదేవిధంగా కడుపుకు సంబంధించి కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి వృశ్చిక రాశి వారికి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం చేద్దాం అనుకున్న వారు కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెడదాం అనుకున్నటువంటి వారు మీకు అంతగా కలిసి రావడం లేదు. మీరు కాస్త ఓపిక బట్టి గ్రౌండ్ వర్క్ మాత్రం చేసుకోవడం చాలా మంచిది. అయితే ఆగస్టు 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వ్యాపారానికి శ్రీకారం చుట్టడం వద్దు. ఆ తదనంతరం మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి, అంతో కొంతో కలిసి వస్తుంది. నేను చెప్పిన తారీఖుల్లో మాత్రం వ్యాపార ఆలోచన మాత్రం చేసుకోవద్దు, గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసుకోండి. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవారు మీ మాట తీరు అనేటువంటిది మారడం, అస్తమాను గొడవపడడం, కుటుంబంలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా నాయన అని తలబట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు మాట్లాడేది ఖచ్చితమైన మీదే తప్పు అనేటువంటి 10,000 మిమ్మల్ని చూపిస్తూ ఉంటాయి. దీనివల్ల కాస్త మానసిక ఇబ్బందులు అనేటువంటి కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు విలువైనటువంటి వస్తువులు అమ్మేసుకోవడం లేదా దాన్ని తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆగస్టు 25 నుంచి 29వ తారీఖు మధ్యలో జరుగుతుంది. దీనివల్ల మీరు ₹1,00,000 కావాలనుకుంటే మీరు ఇచ్చిన వస్తువుకి 1,50,000 వస్తుంది. అయినా మీకు 1,00,000 ఇవ్వక 80,000 మాత్రం ఇచ్చి మిమ్మల్ని మోసభూయితం చేసి దీనికి ఇదే ఎక్కువ అని చెప్పేటువంటి అవకాశం లభిస్తుంది. దీనివల్ల మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతుంటారు. వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచిది. అయితే వృశ్చిక రాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. నేను చెప్పింది కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్పి ఉన్నాను.